చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. రామంతపూర్ సత్యానగర్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. శ్రీనివాస్ అన్న వ్యక్తి పాయిజన్ తాగి చనిపోయాడు. కుటుంబ సభ్యులు మాత్రం నాగరాజు వల్లనే చనిపోయాడు అంటే ఇంటి పక్కనున్న నాగరాజు వేధింపులకి గురై మరి అతను శ్రీనివాస్ చనిపోవడం జరిగింది. గన్తో అంటే హోమ్ మినిస్టర్ దగ్గర పనిచేసే వ్యక్తి దగ్గర గన్నుతో అందరినీ భయపెట్టిస్తూ ఉంటాడు, వేధింపులకి గురి చేస్తూ ఉంటాడు, అదేవిధంగా మమ్మల్ని టార్చర్ చేస్తున్నాడు. వేధింపులకు గురై శ్రీనివాస్ చనిపోయాడని చెప్పి కుటుంబ సభ్యులు చెప్పడం జరుగుతుంది. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. చెప్పండి, అసలు ఏం జరిగింది, ఎందుకని శ్రీనివాస్ పాయిజన్ తాగి చనిపోవాల్సి వచ్చింది? పక్కనే ఉన్న ఇళ్ళైన నాగరాజు అనే వ్యక్తి ప్రతిరోజు వాళ్ళ మీద భార్య భర్తల మీద హరాస్మెంట్ చేసి నిత్యం వాళ్ళని వేధించడం వల్ల మానసిక క్షోభకు గురై ఆయన నిన్న పొద్దున 10 గంటలకు తన గోడౌన్లో పోయి అక్కడ పాయిజన్ తీసుకొని చనిపోయిన జరగడం అని తెలుసు. అంటే గతంలో ఎప్పుడైనా పోలీసులకు ఫిర్యాదు చేయడం కానీ తను అంటే ఈయన హోంగార్డ్గా పనిచేసిన వ్యక్తి దగ్గర గన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే నిన్న పోలీసులు అతన్ని నాగరాజును అదుపులోకి తీసుకున్నప్పుడు గన్ ఏమన్నా బయటపడిందా? నాగరాజు అంటే ఆయనే ఇది కానిస్టేబుల్ అని చెప్పుకునేవాడు. వాస్తవానికి అతను కానిస్టేబుల్ కాదు, ఆయన హోంగార్డు. కాకపోతే ఇక్కడ వాళ్ళందరికీ నేను కానిస్టేబుల్ అని నమ్మించి తన దగ్గర ఆయుధం పెట్టుకొని ఆయుధంతో ఎవరైనా వ్యతిరేకత చెప్పినా ఎవరి ద్వారానైనా గొడవలైనా అరెస్ట్ చేసి. అంటే గన్ను కూడా ఎటువంటి గన్ అంటే పిస్తోల్ లాంటి గన్నా లేకపోతే ఎటువంటి గన్ను అనేది అతని చేతిలో చూసిన తప్ప అది ఎటువంటి గన్ను అనేది మా వరకు తెలియదు. ఒరిజినల్ అయినా ఫేక్ అనేది కూడా మీకు ఐడియా లేదు? నిన్న తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అది బెదిరించడానికి ఉపయోగించిన గన్ను అని తెలిసింది. అందరిని బెదిరించడానికి దాని గన్ను ఉపయోగిస్తున్నాడు అన్న విషయం తెలిసింది. దాని ద్వారానే బెదిరించి అందరిని భయపెట్టి భయభ్రాంతులను చేసి ఇక్కడ అందరినీ కాలనీ వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నాడు అన్న విషయం నిన్న ఎంక్వైరీలో తెలిసిన విషయం. అంటే మీరు గతంలో ఎప్పుడైనా పోలీసులకు ఫిర్యాదు చేయడం కానీ అంటే ఇట్లా ఇంత మానసికంగా ఆయనకు ఒత్తిడి అయినప్పుడు అతను ఎప్పుడైనా శ్రీనివాస్ ఇట్లా నాగరాజు వల్ల నేను వేధింపులకు గురవుతున్నానని ఎప్పుడైనా గతంలో పోలీసులకు చెప్పడం కానీ అలాంటివి ఎందుకని అంటే డౌన్ టు ఎర్త్ ఉండేవాళ్ళం అండి. ఎందుకు అనవసరంగా వాళ్ళతో గొడవలు అవి ఇవి అన్నట్టు మేము మా మామయ్య అంటే సో నేను వాళ్ళతో గొడవలు వద్దు, మనది మనం ఉందాం, సో వాగే కుక్కలు వాగుతాయి అన్న విధంగా మేము వదిలేసేవాళ్ళం అనమాట. సో చాలా సెన్సిటివ్గా తన పని తను చేసుకుంటూ మా మామయ్య వెళ్ళేవాడు. బట్ నిన్న మరి జరిగిన సంఘటనలు నేను లేను, బట్ నేను జరిగిన సంఘటనలు బట్టి చూస్తే ఇంట్లో ఎవరు లేని సమయంలో మరి మా మామయ్యని ఏమన్నా వేధించాడా అన్న అనుమానం ఒకటి. అంటే ఇక్కడ కాలనీ వాసులు కూడా అదే చెప్తున్నారు, మీకనే కాదు మాకు కూడా చాలాసార్లు గన్ను పెట్టి భయపడించడం, మమ్మల్ని భయప్రాంతులకు గురి చేశాడని చెప్తున్నారు. ఎంతమంది అంటే మీ ఒక్క ఫ్యామిలీనే కాకుండా ఇంకెంతమందిని అలా భయంకి గురి చేశారు? చాలామందినండి. ఇప్పుడు ఇక్కడ నాగరాజు అనే వ్యక్తి ఇక్కడ మరి రాజకీయం చేద్దాం అనుకున్నారో తన ఉద్దేశం ఏంటో నాకు తెలియదు, కానీ అతను మాత్రం అందరినీ చాలా బెదిరింపులకు పాల్పడడం, అటాకింగ్స్ చేయడం కూడా చేసేవాడండి. తన పిస్టల్తోనే కాకుండా తన హ్యాండ్స్ వాడేవాడు, లెగ్స్ వాడేవాడు, కొట్టి భయభ్రాంతులకు గురి చేసేవాడు. ఎందుకని అతని మైండ్ సెట్ అలా ఉందంటే ఏం సాధిద్దామని చెప్పి అంటే ఏదన్నా గూండాయిజం చూపిద్దాం అనుకున్నాడా లేకపోతే ఏంటి ఆ పవర్ అనేది చూపిద్దాం అనుకున్నాడా? ఎందుకని ప్రజలను ఇబ్బంది పెట్టాడు? ఇప్పుడు అందరు చూసి నాకు భయపడాలి, కాలనీ వాళ్ళంతా నా అండర్గ్రౌండ్లో నన్ను చూస్తే ఒక విధమైన ఫియర్ వాళ్ళు కలగాలి, నా మాట తప్ప వేరే వాళ్ళ మాట ఇక్కడ నడవద్దు అనే అభిప్రాయంతో ఏమైనా అట్లా చేసిండేమో అని మాకు అనిపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.